అంటే జనరల్‌గా చాలా మందికున్న టాపిక్. సో, గే అనే వ్యక్తికి పిల్లలు పుడతారా? పుట్టరా? ఎందుకంటే తను చూసుకుంటే అంటే అబ్బాయినే ఇష్టపడతారు కాబట్టి. కరెక్ట్. సో, అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఫీలింగ్స్ రావు. కరెక్ట్. ఒకటోది. అండ్ వచ్చినా అసలు జరుగుతుందా? లేకపోతే పిల్లలు పుడతారా? పుట్టరా? సో, మీ ప్రశ్నకి 2 రకాల జవాబులున్నాయి. ఒకటి, గే మగవాళ్ళు గనక ఇంకొక ఆడ వ్యక్తితో గనక పెళ్లి చేసుకున్నట్లయితే పిల్లల్ని కంటారు. పిల్లల్ని అయితే కంటారు. కానీ కనే విధానం అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక గే పురుషుణ్ణి. నాకు మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు. అరే, ఒక సంవత్సరంలో నువ్వు పిల్లోడిని కనివ్వాలి అనేది నా మీద ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ అమ్మాయి అంటే నా అమ్మాయిని చూస్తే నాకు ఒక రెస్పెక్ట్ ఫీలింగ్ వస్తుంది, సెక్షువల్ గా ఫీలింగ్ రాదు. కానీ నేనేం చేయాలి? నా ధర్మాన్ని నేను నిలబెట్టుకోవాలంటే బలవంతంగా నాలో కోరికల్ని నేను చంపుకునేది కాదు, తెచ్చుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే తనని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తా. అంటే తన మొహం నాకు కనిపించకూడదు. నేను తనతో శృంగారంలో పాల్గొనాలనుకుంటే నేను ఒక వైగ్రా వేసుకోవాలి, లేదా నేను తనతోటి శారీరకంగా సంభోగించాలంటే నాకు ఇష్టమైన ఒక మగవాడిని నేను మనసులో తలుచుకొని అప్పుడు తనతోటి సెక్స్ లో పాల్గొనేందుకు ఎన్నైతే స్ట్రాటజీలు చేసుకోవాలో సెల్ఫ్ గా అవన్నీ చేసుకొని ఆ సెక్స్ వరకు కానిచ్చేసేసి తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మయ్య అని అనుకుంటే నాకు ఆ భారం పోతుంది. అంతేగాని ఒక ఇద్దరు దంపతుల మధ్యలో ఆ ప్రేమ, ఆ శారీరకంగా ఆత్మీయంగా తీసుకొని ఒకరి శరీరాన్ని ఒకరిని ఇష్టపడుతూ దగ్గర అయ్యేటువంటిది ఉండదు. ఏదో సమాజం కోసం కనివ్వాలంటే కనిచ్చేసేస్తారు. ఇది 1 పాయింట్. రెండోది, వీళ్ళకు అంగం పరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఉండవు. సెక్షువల్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడు అనంటే అవతల వ్యక్తి తనకి ఇష్టపడి నచ్చినటువంటి మగ వ్యక్తి గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో శారీరకంగా సెక్షువల్ గా అనేది 100% గా ఉంటాయి. నేను చాలా నిజంగా నేను చెప్తాను, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంజాయ్ చేసే సెక్షువల్ లైఫ్ కన్నా ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు అమ్మాయిలు దానికి రెట్టింపు సెక్షువల్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు.